హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అంతా బాగున్నారు కదా? ఈరోజు కూడా మీ వెరైటీ కిట్ ఒక వెరైటీ రెసిపీతో వచ్చేసింది. సో స్పంజీలా మెత్తగా ఉండే దోశలండి, చాలా టేస్టీగా ఉంటాయి అండ్ సులభంగా తక్కువ పదార్థాలతో ఈజీగా చేసేయచ్చు. అండ్ కొబ్బరి చట్నీ, అల్లం చట్నీ, ఏ చట్నీ అయినా పర్ఫెక్ట్గా సూట్ అవుతాయి. అండ్ చూడండి, ఒక కప్పు అటుకులు తీసుకోండి, అలాగే ఒక కప్పు సూజీ రవ్వ, కొంచెం ఒక చిన్న చెంచాడు మెంతులు వేసుకోండి, కలర్ సూపర్గా ఉంటుంది. అలా మూడు కూడా వేసి చక్కగా గ్రైండ్ చేసుకోండి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. సో ఆ తర్వాత మిక్సింగ్ బౌల్లోకి తీసేసుకొని మనం గ్రైండ్ చేసుకున్న పౌడర్ కొంచెం సాఫ్ట్గా ఉండేలా చూసి అలా 2 గరిటెల పెరుగు వేయండి. అదే మనకి పిండి మెత్తపడడానికి అలాగే గుల్లగా రావడానికి సహాయపడుతుంది. ఆ తర్వాత రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోండి. ఆ తర్వాత ఒక 1/2 స్పూను బేకింగ్ పౌడర్ వేసి ఈ మిశ్రమాన్ని మొత్తంగా కలిపేయండి. చక్కగా కలిపేసి కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ ఇలా బ్యాటర్లా తయారు చేసేసుకోండి. ఆ తర్వాత చూడండి, కొంచెం ఇలా గెడ్డలుగా వస్తాయి. లేదు మీకు కలుపుకోవడం కష్టంగా ఉంది అనుకుంటే మిక్సీలో వేసేసుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుంది. సో ఇలా కలిపేసుకున్న దాన్ని మూత పెట్టేసి ఒక్క 10 నిమిషాలు అలా పక్కన పెట్టేయండి. చూడరా, బ్యాటర్ అంతా కూడా చక్కగా ఉబ్బుతుంది. ఆ తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఆ పిండిని సాఫ్ట్గా చేసుకొని దోశల్లాగా మెత్తగా వేసేయండి. అంతే, సూపర్ సాఫ్టీ దోశలు మీకు ఇన్స్టెంట్గా 10 నిమిషాల్లో అయిపోలా కదా. చక్కగా వేసి మూత పెట్టి కొంచెం ఆయిల్ని పైన చల్లేస్తే చాలు, చాలా బాగుంటాయి, మెత్తగా ఉంటాయి. అండ్ మీకు కొంచెం పలుచగా వేసుకుంటే క్రిస్పీగా కూడా అయిపోతుంది. సో మెంతులు వేయడం వల్ల మంచి కలర్ వస్తుంది. ఫ్రెండ్స్, నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నచ్చితే ఈ రెసిపీని మీరు ట్రై చేసి నాకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయండి. చూసారా, ఇంత గోల్డెన్ బ్రౌన్ కలర్లో సూపర్ సాఫ్ట్గా లేదు. దీన్ని కొంచెం కొబ్బరి చట్నీ లేదా పల్లీ చట్నీ వేసి అలా తింటే సూపర్గా ఉంటుందండి. సో మరి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఎలా ఉందో కామెంట్ చేయండి. ఫస్ట్ టైం చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.